ప్రధానమైనటువంటి సమస్య బ్రెయిన్ ట్యూమర్స్. సో, ఇది బ్రెయిన్‌లో ఎందుకు ఆ విధంగా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎటువంటి స్టేజ్‌లో ఆ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది? స్టేజ్ ఇంకా లైక్ మామూలుగా అయితే బ్రెయిన్ ట్యూమర్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ 50, 60 అబోవ్ ఉన్న వాళ్ళకే వస్తాయి. లేదంటే చిన్న పిల్లలు లెస్ దాన్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళలో వస్తాయి. ఓకే. ఓకే. ఈ మిడిల్ ఏజ్‌లో రావడం కొద్దిగా అన్‌యూజువల్. అంటే రావని కాదు. మిగతా వాళ్ళలో 10,000లో ఇద్దరు ముగ్గురికి వస్తే, యాహ్! ఈ యంగ్ ఉన్న వాళ్ళలో లక్షల్లో ఒకరిద్దరికి వస్తాయి. వస్తాయి. అలా ఫ్రీక్వెన్సీ తగ్గుతాయి. జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు. లేదా అన్ని క్యాన్సర్స్ లాగే మనకు ఎక్స్‌పోజ్ అయ్యే కెమికల్స్ వల్ల ఉండొచ్చు. అంటే కానీ ప్రత్యేకంగా పలానా ఫుడ్ తింటే వస్తది, హ్మ్. పలానా గాలి వల్ల వస్తది అని అట్లయితే ఏం లేదు. ఇట్స్ ఎ ర్యాండమ్. ఇట్స్ రాండమ్. సో, ఇంకొక మెయిన్ క్వెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటది. తర్వాత ఆ పేషెంట్ కూడా చాలా విపరీతమైన బాధను అనుభవిస్తాడు. ప్రాణం పోయేంత వరకు కూడా అది వస్తుంది అని చెప్పేసి బయట ఒక మాట ఉంది. సో, దీని గురించి మీరు ఏమంటారు? ఇంకొకసారి అడగాలా ఈ సో, క్వెషన్? ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక పేషెంట్‌కి వచ్చింది అంటే వాళ్ళు హెవీగా బాధపడతారు. పెయిన్ చాలా ఎక్కువగా ఉంటది. సో, ప్రాణం పోయేంత అంటే దాదాపుగా ఎండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటారు. సో, అది ఎంతవరకు నిజమే. ఇట్ డిపెండ్స్. అందుకనే చెప్తున్నాను. హ్మ్. లైక్ ఇందాక సెకండరీ హెడేక్ అనుకున్నాను కదా! యాహ్! ప్రతి ఒక్క బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ లైక్ హ్మ్. మనం తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే, యెస్. ఇప్పుడు చాలా మందికి 3 నెలల నుంచి హెడేక్ ఉంది, 4 నెలల నుంచి హెడేక్ ఉంటారు. యాహ్! వాళ్ళు చాలా మటుకు మంది డాక్టర్స్ దగ్గరికి పోరు. ఓకే. ఈ ఫార్మసీ మనకి ఇక్కడ నియర్ బై హౌస్ దగ్గర ఉన్న ఫార్మసీలో మందులు తీసుకుంటారు. సో, హెడేక్ వేసుకుంటా ఉంటారు. ఒక పర్టిక్యులర్ టైం వస్తది. ఇంకెన్ని టాబ్లెట్లు వేసుకున్నా నాకు తగ్గట్లేదే, ఒకసారి పోయి చూపించుకుందాం. యెస్. అప్పుడు డాక్టర్ గారు స్కాన్ చెప్పినా కానీ కొంతమంది రిలక్టెంట్ ఉంటారు. ఐదర్ ఫైనాన్స్ ప్రెషర్ ఉండొచ్చు, లేదా డాక్టర్ మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, లేదా ఏమంత అవసరం లే అనుకున్నా ఉండొచ్చు. ఓకే. సో, అలా తీర్చుకోరు. అప్పుడు ఏమవుతుంది, స్టేజ్ 1లో డయాగ్నోస్ కావాల్సింది స్టేజ్ 2, స్టేజ్ 3కి పోతుంది. యాహ్! అప్పుడు రిమూవ్ చేసినా కానీ ఆల్రెడీ అంత రిమూవ్ అయినప్పుడు దానివల్ల వాళ్ళనే పెయిన్ ఎక్కువ సఫర్ అవుతారు. ఎవరైతే ఎర్లీగా ఆపరేట్ అవుతారో దే క్యాన్ న్యూ నార్మల్. ఒకవేళ చిన్నగా 1 సెంటీమీటర్, 0.5 సెంటీమీటర్ ఉంది, అప్పుడే తీస్తే ఇంత ప్రాబ్లం రాదు. Yes, yes. అది ఒకవేళ 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్స్ ఆపోజిట్ ఉన్న బ్రెయిన్ని హెమిస్ఫియర్ని కంప్రెస్ చేస్తుంది అనుకోండి, Yes, yes.